అండి మనం ఇప్పుడు చూస్తున్న కంది చేను వచ్చేసరికి కావేరి వారిది సంపద అండి. ఈ కంది చేను వచ్చేసరికి ప్రస్తుతం మనం చింతపల్లి గ్రామం, కారంపూడి మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నామండి. ఈ రైతు పేరు వచ్చరికి పంగులూరు హరికృష్ణ గారండి. ఈయన వచ్చరికి దగ్గర ఒక 3 ఎకరాలు వేశారండి కావేరి సంపద అనేది. ఇప్పుడు ఒకసారి మీరు చేను చూడండి. చేను హైట్ కానీ అంతా ఒకటే హైట్ ఉంది. తర్వాత మీరు కాపు కూడా చూడండి, బాగా గుత్తులు కాసింది. పూత కూడా మంది వచ్చరికి పచ్చపూత. ఈ పూత వస్తే ప్లస్ ఏంటంటే మనకి వాతావరణం ఇంకా మబ్బులు పట్టినా కూడా, మంచు బాగా కూర్చున్నా కూడా, పూత వన్స్ రాలినా కూడా మళ్ళీ రిపీటెడ్ మళ్ళీ పూత వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ చేను దగ్గరగా 15 క్వింటాల పైన అయ్యే అవకాశం ఉంది ఎకరానికి, ఈ యొక్క కావేరి సంపద అనే కంది విత్తనం. మీరు ఒకసారి చూడండి. మనం ఇక్కడి నుంచి దాదాపు చేను కొంతవరకు కవర్ చేద్దాము. మీరు పూత కానీ తర్వాత వచ్చేసరికి పూత చూడండి ఎట్లా ఉందో చూడండి. కాయ కూడా మనకి గింజలు వచ్చేసరికి 5 గింజలు వస్తున్నాయి. చూడండి, కాపు కూడా బాగా గుత్తులు వస్తుంది, బాగా హైట్ ఉంది. కొమ్మలు కూడా బాగా ఎక్కువగా రావడం వల్ల ఏంటంటే మనకు వచ్చేసరికి అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది విత్తనంలో. తర్వాత మనకి కాపు కూడా చూడండి, పడిన దగ్గర 4 కాయలు, 5 కాయలు, 6 కాయలు కూడా పడ్డాయి అట్లా. చూడండి ఇక్కడ ఇది ఒకటే దాంట్లో 5 కాయలు వచ్చాయి. తర్వాత మీరు ఇటు చేను హైట్ కానీ తర్వాత మనం కాపు కానీ చూడండి, కాపు అసలు ఎక్సలెంట్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే పూత రాలినా కూడా మళ్ళీ పూత వస్తుంది. కాపు కంపల్సరీగా మంచిగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది చేను. ఎక్కడ చూసినా చూడండి మొత్తం చేను కాపు, చిక్కటి కాపు, బాగా దగ్గర 6 ఫీట్స్ పైన ఉందండి ఇది చేను. 6.5 అట్లా ఉంది చేను హైట్ వచ్చేసరికి. మన కాపు కూడా చూడండి బాగా చిక్కగా వచ్చింది అసలుకి. పూత కానీ కాపు కూడా బాగా పడుతుంది మంచిగా. మనకి గింజలు కూడా ఇది చూడండి, ఒక్కొక్క కాయకి 5 గింజలు వస్తున్నాయండి. 1, 2, 3, 4, 5 గింజలు. చేను కూడా చూడండి, దగ్గర ఏ హైట్ ఉందో చూడండి ఒకసారి. ఇటువంటి విత్తనము ఈ పక్క ఈ మండలంలో ఈ చేను ఆల్రెడీ చాలా మంది చూశారు. ఇటువంటి విత్తనాన్ని మేము ఇంతవరకు ఎక్కడా కూడా చూడలేదు అంటున్నారు ఈ కంది విత్తనాన్ని, కావేరి వారి సంపద. దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఈ విత్తనాన్ని నెక్స్ట్ ఇయర్ వేయవలసిందిగా కోరుచున్నాం. నమస్తే.